హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడే కదండి అందరం హ్యాపీగా ఉంటాము. నేను వచ్చేసి మీ సునీత గౌడ్ అండి. అందరికీ నేను తెలుసు కదా, ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఆల్ బటన్ నొక్కి పెట్టండి. ఈరోజు అయితే మన ఛానల్లో అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. దీనికోసం అయితే గ్యాస్ ముట్టించేసుకున్నాను. ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో అయితే ఒక కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే, నువ్వులు అనేటివి వేపేటప్పుడు పైకి ఇలా చిల్లుతూ ఉంటాయి కాబట్టి అలా చిల్లకుండా అని చెప్పేసి వాటర్ కొన్ని చేతిలో తీసుకొని వేళ్ళతో చల్లామనుకో అవైతే పైనకి ఎగరకుండా ఉంటాయి. నువ్వులు అయితే వేగిపోయాయి, అవి పక్కన తీసేసుకొని అదే కడాయిలో కొంచెం ఒక కప్పు పల్లీలు అయితే తీసుకుందాము. పల్లీలు వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత. ఈ పల్లీలు పైన పొట్టు తీసేయాలి. నేనైతే పొట్టు తీసేయలేదండి, నైట్ టైంలో చేశాను ఈ కర్రీ, అందుకే అని చెప్పేసి లేట్ అయిపోయిందని గబగబా చేసేసాను. పైన పొట్టు తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కర్రీ అనేది వైట్గా వస్తుంది. పల్లీలు కూడా వేగిపోయాయి కాబట్టి పక్కనైతే పెట్టేసుకుందాము. దాంతోపాటు ధనియాలు తీసుకోవాలి. ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు నైట్ టైంలో కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయాయి, కొంచెం నల్లగా మారిపోయినట్టు అయ్యాయి. మీకు అలా కాకుండా ఇలా ఉంటే తీసేసుకోవచ్చు. మంట ఎక్కువైపోయి నల్లగా అయిపోయింది చూసుకోండి. అందుకే వేంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి కదా. అదే ప్యాన్లో అయితే కొంచెం జీలకర్ర తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూను. అవి కూడా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్. అవి వచ్చిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా పట్టామనుకో ముద్దలాగా అయిపోతుంది. జీలకర్ర కూడా పక్కన వేసేసుకుందాము, చల్లగా కావాలి కదా. ఇవి చల్లగా అయిపోయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు అండి. పల్లీల పైన అయితే పొట్టు అయితే తీసుకోవాలండి. ఇవి చల్లగా అయిపోయినాయి, మిక్సీ అయితే పడుతున్నాను. నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి నేను తొందరగా వంట చేయాలని ఫాస్ట్గా చేశాను. ఒక 2-3 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క అండి. టేస్ట్ కోసం చాలా సూపర్గా ఉంటుంది. ఎల్లిపాయలు ఎక్కువ లేవు, అందుకే నేను మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. మీ దగ్గర ఎల్లిపాయలు ఉంటే ఆ ఎల్లిపాయలు వేసుకోండి. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం ఒక స్పూన్ వేసుకున్నాము. కానీ మనం తినే తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ అయితే ఇలా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని చింతపండు అయితే తీసుకుందామండి. ఇది చిక్కగా వాటర్ పోసి ముందైతే ఒక 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇదైతే రసం అయితే తీసుకోవాలి చిక్కగా. రసం తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి నేను. దీనికోసం కావాల్సిన పదార్థాలు అయితే చూసిద్దాము. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇదైతే మీషో నుండి తీసుకున్నానండి. 6 బాక్సెస్ వచ్చాయి నాకు. చాలా బాగున్నాయి, బాగా యూజ్ అవుతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇదైతే కూరగాయలు దానికి తగలకుండా ఉండడానికి మధ్యలో ఇది పెట్టేసి కూరగాయలు వేసామనుకో చాలా ఫ్రెష్గా ఉంటాయి 1 week వరకు. ఒక గిన్నె తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసి సాల్ట్ వేసుకుందాము. అలాగే వంకాయలు అయితే తొడమ అయితే కట్ చేసేసుకుందాము. వంకాయలు 4 ముక్కలకి సమానంగా కట్ చేసుకోవాలండి. ఇందులో పురుగులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, విరిగిపోకుండా. నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను, మీరు కావాలంటే నల్ల వంకాయలు తీసుకోవచ్చండి. తెల్ల వంకాయలతో ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది గుత్తి వంకాయ మసాలా కర్రీ. చాలామంది బ్లాకే తీసుకుంటారు, ఎందుకేమో బ్లాక్ కొంచెం చేదుగా అనిపిస్తాయి నాకు. ఎందుకో నాకు అది బ్లాక్ వంకాయ అంటే నచ్చదు, ఏమనుకోకండి. మీరు కావాలనుకుంటే నల్ల వంకాయతో చేసుకోండి గుత్తి వంకాయ కర్రీ. నాకైతే తెల్ల వంకాయలతో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇలాగే అన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి, నల్లగా అయిపోతాయి కదా. చిన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. టమాటాలు చిన్న ముక్కలుగా 2, కొత్తిమీర, మినప్పప్పు అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. మీకు కావాలంటే శనగపప్పు తీసుకోండి, నేను తీసుకోలేదు. చింతపండు రసం, మనము గ్రైండ్ చేసుకున్న పౌడరు, మసాలా అండి, చెక్క అండ్ సాజీరా, ఒక లవంగము, 2 ఇలాచీలు ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇలాచీలు అయితే లేవు, అందుకే నేను వేసుకోలేదు. దీనికోసం అని చెప్పేసి ఒక బౌల్ అయితే పెట్టుకుంటున్నాను కర్రీ కోసం అని. అయితే నేను వంకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఇవి వాటర్లో వేస్తాం కదా, కొంచెం ఆయిల్ అనేది పైనకి ఎగురుతుంది. అలా ఎగరకుండా అయితే నేను ఒక మూత అయితే పెట్టేసుకుంటానండి. కొంచెం మగ్గిపోతుంది అందులోనే, అట్లా అని చెప్పేసి నేను మూత పెట్టాను. ఒక 2 minutes సిమ్లో పెట్టాలండి. హైలో పెట్టామనుకో మాడిపోతుంది. అట్లా అని చెప్పేసి సిమ్లో పెట్టేస్తే ఇలా చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చిన్న వంకాయలు ఉన్నాయనుకో
మనం వంకాయలు మసాలా కర్రీ కోసం చేసేటప్పుడు ఏంటంటే అన్ని వంకాయలు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. తీసుకుంటే మొత్తం చిన్న వంకాయలు తీసుకోవాలి, లేదంటే పెద్ద వంకాయలు తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ అన్నీ సమానంగా ఉండేటివే తీసుకుంటాను. ఏమైనా చిన్న వంకాయలు ఉన్నాయనుకో అవి లాస్ట్లో పెట్టేసి పెద్ద వంకాయలు మాత్రం మధ్యలో పెట్టేసి అటు ఇటు తిప్పేస్తూ ఉంటానండి. ఎందుకంటే వంకాయలు ఇరిగిపోతాయి కదా. వంకాయ అన్నప్పుడు వంకాయనే కదా, నిజమే కదా. వంకాయ కర్రీ అంటేనే చాలా టేస్ట్. నార్మల్గా వండుకున్న ఆ రుచి వేరు, మసాలా కర్రీ అయినా రెండు చాలా బాగుంటాయి కదా. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? చాలామందికి, పెద్దవాళ్ళకైతే వంకాయ కర్రీ చాలా ఇష్టం. పిల్లలకైతే ఇంకా గుత్తి వంకాయ చేస్తేనే ఇష్టం కాబట్టి గుత్తి వంకాయ ఖచ్చితంగా చేయాలి కదండి. మీలో ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ కర్రీ అంటే? నేను అయితే మసాలా అవన్నీ పెట్టేసి ఆయిల్లో అయితే చేయనండి. ఇవి ఆయిల్లో ముందే మంచిగా ఫ్రై చేసుకుంటాను మెత్తగా ఉడికేంత వరకు. మీరు కావాలంటే ఈ ముక్కలుగా 4 ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఆ 4 ముక్కలు కట్ చేసినప్పుడు మసాలా మొత్తం అందులోనే పెట్టి అలాగా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తానండి. నాకు ఇది ఫంక్షన్ స్టైల్ అంటారు కదా, సేమ్ ఫంక్షన్లో ఇలాగే చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలనుకుంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు. మొత్తం ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వంకాయ గోల్డెన్ కలర్ వచ్చింది, ఆల్రెడీ ఉడికిపోయింది. ఇదైతే పక్కకు తీసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మనం గ్రైండ్ చేసిన పౌడర్ ఏదైతే ఉందో అది వంకాయలలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు డైరెక్టు. ఇదే ఆయిల్లో అయితే నేను చెక్క అండ్ ఇది చెప్పాను కదా అదైతే వేసాను మసాలా అండి. జీలకర్ర యాడ్ చేశాను, అలాగే మినప్పప్పు అండి, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు కూడా వేస్తాను. ఈసారి నేను శనగపప్పు ఇవ్వట్లేదు, శనగపప్పు నా దగ్గర లేదు కాబట్టి మినప్పప్పు శనగపప్పు వేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి శనగపప్పు మినప్పప్పు అయితే నేను ఖచ్చితంగా వేస్తానండి. నాకు కూడా చాలా ఇష్టం అలా పప్పులు వేయడం అంటే, చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అలాగే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు వేస్తే రుచే వేరు ఉంటుందండి. ఒక 2 రెమ్మలు అయితే తీసుకున్నాను ఫ్రెష్గా. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మాడిపోకుండా గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పేసుకోవాలండి, లేదంటే మాడిపోతుందండి. ఆల్రెడీ నాకు ధనియాలు కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యి, అలా కాకుండా గోల్డెన్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. కలర్ అనేది ఏంటంటే కర్రీ కొంచెం చేంజ్ అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది, అందుకని చెప్పేసి. సో పసుపు వేస్తున్నాను, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిపోదేమో అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకొంచెం అయితే వేస్తున్నానండి. అది కొంచెమే వేసినట్టు అనిపించింది, అందుకే ఇంకొంచెం వేస్తున్నానండి. ముందే మసాలా వంకాయ కదండి, అన్నీ సమానంగా ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది. అందులో ఏది తక్కువ ఉన్నా టేస్ట్ ఉండదు కదా. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేద్దాము. నేను ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ ఎలా చేస్తామో అలా ఉడికిపోవాలి, లేదంటే టమాటాలు అనేటివి కర్రీలో మొత్తం ఇట్లా పైనకు వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇది మొత్తం మెత్తగా ఉడికేటట్టయితే ఉడికించుకోవాలండి. నేను చింతపండు రసం కొంచెమే తీసుకున్నాను, చూడండి టమాటా వేస్తున్నానని. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి ఆయిల్ పైనకు వచ్చేంత వరకు అయితే ఉంచేసేయాలండి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచేసి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా. చూడండి ఎలా ఉందో, ఇప్పుడు రెడ్గా అయిపోయింది కదా, టమాటాలు అయితే ఉడికిపోయాయండి. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. ఇదే దాంట్లో చింతపండు రసం అయితే వేసేస్తున్నానండి. నేను చింతపండు రసం నైట్లో చేశానండి నేను కర్రీ. డే టైంలో అయితే వీడియో ఇంకా బాగా క్లియర్గా వచ్చేది. నైట్ టైంలో చేశాను, పిల్లలు అడిగారని చెప్పేసి నైట్ టైంలో చేశాను. కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా అడావిడే ఉంటుంది కదండి నైట్ అయిపోయిన తర్వాత. ఇదైతే చిక్కగా అయిపోతుందండి, గ్రేవీ చాలా చిక్కగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దామండి. ఇది మొత్తం మసలే వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే ఆ మూత పెట్టేసి అలా ఉంచి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. గ్రేవీ చల్లగా అయిపోయాక ఇంకా చిక్కగా అవుతుందండి. చూడండి మనము ఇందులో అయితే వంకాయలు అయితే వేసేస్తున్నానండి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ వంకాయలు అయితే. ఇది పులుసు అనేది మంచిగా మసలాలండి. గ్రేవీ చిక్కగా అయిన తర్వాతనే వంకాయలు వేయాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఆయిల్లోనే మనకు మొత్తం కుక్ అయిపోయాయి వంకాయలు అయితే. చూడండి మెత్తగా అయిపోయాయి. ఇంకా మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కదండి. ఆల్మోస్ట్ ఇది కర్రీ దగ్గరకు వచ్చినట్టే. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేసామనుకో చిక్కగా అయిపోతుంది. చూడండి
ఎంత బాగా కుత ఉడుకుతూ ఉంది. ఇంకా మనం చల్లగా అయిన తర్వాత గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుందండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము, అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత గ్రేవీ చిక్కగా అయిపోతుంది కాబట్టి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. నా స్టైల్లో అయితే వంకాయ కర్రీ ఇలా ట్రై చేశాను. మీరు ఎలా చేశారో మీ స్టైల్లో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్ మాత్రం ఇవ్వకుండా ఉండకండి, లైక్ చేయండి. నా కర్రీస్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.